చేసే పరిస్థితికి వచ్చారు. డాక్యుమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందు వెనకుంటుంది కానీ తప్పు చేసిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అది జరుగుతుంది, జరిగి తీరుస్తాం. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్లు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతూ చెప్పారు. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తిరుమల పైన అన్నదానం ప్రవేశపెట్టారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎవ్వరు కూడా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. అలాంటిది అన్నా క్యాంటీన్ రద్దు చేసి ఒక దుర్మార్గమైనటువంటి పని చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే 100 పెట్టాం, రేపు 78 పెడుతున్నాం. ఇంకొక 10 రోజులు 15 రోజుల్లో మొత్తం 203 అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్లీ పేదవాళ్లకు నిరంతరం భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఏదో మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అన్నారు. నేను ఆ మీటింగ్లోని ఈస్ట్ గోదావరిలో అనుకుంటాను, లేకపోతే వెస్ట్ గోదావరిలో అనుకుంటాను. ఆ మీటింగ్లో నాకు ఆలోచన వచ్చింది. ఆ రోజే అనౌన్స్ చేశాం, స్కిల్ సెన్సస్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి, దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొత్తంగా మీరు ఆలోచిస్తే స్కిల్ సెన్సస్ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల భవిష్యత్తులో ఒక న్యూ ట్రెండ్కి కానీ, రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, చాలా వరకు అవకాశాలు విపరీతంగా పెరిగాయి. కానీ దీనికి కావాల్సిన స్కిల్స్ కూడా మనం రీఓరియంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ని, స్కిల్స్ని కంటిన్యూగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అది కూడా చేసుకునేదానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 నిర్ణయాలు చేయడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రోజు 7 వైట్ పేపర్స్, ఈ రోజే కేబినెట్కి వస్తే వాలంటీర్స్ పదవీ కాలం 1 సంవత్సరం కంటే ముందే అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆల్ ఎమ్మెల్యేస్ అంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవి టైం అయిపోతే సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు, ఎక్స్టెండ్ చేయలేదు. కానీ మొన్న టెంపరీగా ఒక 3 నెలలకు పాతదానికి మనం డబ్బులు ఇచ్చారు. కానీ వాళ్ళు మాత్రం పేరోల్స్లో కూడా లేరు. ఈరోజు వాళ్ళు చేసిన పనికి వాలంటీర్స్ ఆన్ రికార్డ్ లేరు. కొంతమందికి రాజీనామాలు చేయించారు, మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. అలాంటి వాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం. దాని మీద కూడా నేను చెప్పాను, ఏం జరిగిందో చూడమన్నాం. ఈరోజే మా కేబినెట్కి వస్తే 4 లక్షల మందికి నెలకు 200 రూపాయలు చొప్పున సాక్షి పేపర్ వేయడానికి శాంక్షన్ చేశారు. 205 కోట్ల రూపాయలు ఒక పేపర్కి ఇచ్చుకున్నారు. ఇది ఎక్కడా ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా జరగవి. మళ్ళీ ఆ పేపర్లో వీళ్ళు వేసే అసత్యాల్ని, అబద్ధాల్ని, అసత్య ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్ళాలి మళ్ళీ వీళ్ళు. కానీ ఓసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యం చాలా పవర్ఫుల్. మీరు తప్పుడు ప్రచారం ఎంత చేసినా, లేకపోతే ఏదో ఒక విధంగా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు. అది చూసిన తర్వాత అందుకే అనిపిస్తుంది, 154 మంది గెలిచామని విర్రవీగిన వ్యక్తి 11 సీట్లతో సరిపెట్టుకున్నారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇసుక చాలా ఛాలెంజ్. ఇది
నేను ఒకటే కోరుతున్నా, ఇక్కడుండే మెంబర్స్ అందరూ, ఇందులో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేశాం, ఎండగట్టాం, తప్పులు చేశారు, అవన్నీ కూడా ఎంక్వైరీలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేసిన వాడిని వదిలిపెట్టే సమస్య ఉండదు. మళ్ళీ మనం చేసే పని మాత్రం చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి కూడా క్లియర్గా, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం అయిపోతా ఉంది. వర్షాకాలం అయిన తర్వాత ఎంత ఇసుక కావాలో అంత ఇసుక వస్తుంది. ఇసుక ఎక్స్లవేషన్ కాస్ట్ ఎంత ఉందో అంత లోకల్ ట్యాక్సెస్ వేసిన అది ప్లస్ అవుతుంది. డిస్టెన్స్ను బట్టి యూనిఫామ్ రేట్ కూడా ఫిక్స్ చేశాం. దాని ప్రకారమే లారీలు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నాం. కానీ దయచేసి అందరినీ మరొకసారి కోరుతున్నాం, మీ నియోజకవర్గాల్లో మీరు కూడా ఎవ్వరు కానీ మన పార్టీ నాయకులు 3 పార్టీలకు సంబంధించిన ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా చాలా క్లియర్గా కానీ మనం చేర్చగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన గెలుపుకు అది దోహదం చేస్తుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం ఏమనుకోవద్దండి, ఏదైనా తప్పు జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా ముందే రిక్వెస్ట్ చేశా, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు. అందరం కలిసి 3 పార్టీల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈ రోజు ఇంకొక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. మొనోపలి మద్యం. ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్టోబర్ నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది. పేదవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అందుకే పేదవాళ్ళకి 99 రూపాయలకే ఇవ్వడానికి వీళ్ళు 140 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా నాణ్యత లేని మద్యం, క్వాలిటీ లిక్కర్ని పేదవాడికి 99 రూపాయలకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ఇది కూడా మీరందరినీ దానికి ఒక సిస్టమ్స్ అన్ని పెట్టాం. ఇది భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి ఇది కూడా తీసుకొచ్చాం. ఇది కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అందరం చెప్పాం. ఈరోజు మనం చేసే మంచి పని కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోతే మంచి ఇమేజ్ వస్తుంది. ఇకపోతే కేంద్రం వల్ల 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి వచ్చింది. అదే మరి డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టాలని సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని కూడా వర్క్ అవార్డ్ చేశాం. ఈరోజు పనులన్నీ జరుగుతాయి. 2 సంవత్సరాల్లో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చారు. 12,500 కోట్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాల లోపలే చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఒక 6 నెలలు ఎక్కువైనా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి, రైతులకు అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విషయం కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అమరావతి, మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాం. కేంద్రం ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ గారు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అది అయిన తర్వాత ఇంకా కూడా హెల్ప్ చేస్తాను స్పష్టంగా హామీ ఇచ్చారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అమరావతి ప్రాజెక్టు ముందుకెళ్తుంది. దీనికి కూడా నిధులు కొరత లేదు. కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదే సమయంలో కేంద్రం ఇటీవల 3 ప్రాజెక్టులు మీ నియోజకవర్గాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. కొప్పర్తి, కడప, ఓర్వకల్, కర్నూల్, నంద్యాల, నక్కపల్లి, ఈ 3 కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ కి కేంద్రం ముందుకు వచ్చారు. దీనికి డబ్బులు కూడా ఇచ్చారు.
ఇవి కానీ పూర్తి చేసుకుంటే మనం ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున ఈ 100 రోజుల్లో శ్రీ సిటీలో ఒక 15 సంస్థలు ప్రారంభించాం. ఇంకొక 6 సంస్థలకి ఇండస్ట్రీస్కి ఫౌండేషన్లు వేసాం. అదే మాదిరిగా బీపీఎల్ ఆధ్వర్యంలో మీరు చూస్తే దగ్గర 75,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. విశాఖపట్నం ఎన్టీపీసీ ఏదైతే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. రేపు ఎల్లుండి అగ్రిమెంట్ చేస్తున్నాం. ఆ వర్క్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో నేను ఎమ్మెల్యేస్ అందరినీ మిమ్మల్ని కోరేది గ్రామాల్లో ఆ రోజు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. మిగిలిన అన్ని సిమెంట్ రోడ్లు వేసుకునే అవకాశం ఉంది. ఈరోజు మా అందరికంటే రిచెస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన దగ్గరే డబ్బులు ఉన్నాయి. పంచాయతీల్లో ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది. నరేగా డబ్బులు మీరు చూస్తే డిమాండ్ డ్రివన్. ఇది ఎంత పని చేయిస్తే అంత డబ్బులు వస్తాయి. 60% లేబర్, 40% మెటీరియల్ కాంపోనెంట్. ఈ రెండు మ్యాచింగ్ చేసుకుంటే ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా మ్యాచింగ్ చేసుకుంటే పెద్ద ఎత్తున పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామంలో అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే 17,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని, 10,000 కిలోమీటర్లు డ్రైనేజ్ కట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్లో పెడతాం. ఇంకో పక్కన ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. రైతులు కూడా మీరు చూస్తే 1,670 కోట్ల రూపాయలు మనోహర్ అయితే గట్టిగా పనిచేసి దాన్ని కంప్లీట్ చేయించారు. దానివల్ల 1,670 కోట్ల రూపాయలు బకాయిలన్నీ పూర్తి చేసేసాం. రాబోయే రోజుల్లో కూడా 2 days 48 hours ధాన్యం కొనుగోలు చేస్తే వాళ్లకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇదే మరికి మళ్ళీ చాలా నిర్ణయాలు చేశాం. ఏదైతే ఆ రోజు మనం అనుకున్నటువంటి ఎన్డీఏలో ఇంటింటికి మీరు పోయి చెప్పారో అవి చాలా నిర్ణయాలు చేశాం. ఉదాహరణకు డ్రిప్ ఇరిగేషన్ 90% మళ్ళా పెట్టాం. జలాశయాలన్నీ ఏదైనా రిపేర్లుంటే చేయడానికి 340 కోట్లు పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే తుంగభద్ర డ్యామ్ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎంత యాక్టివ్గా ఉంటుందంటే ఏదైతే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే ముఖ్యమంత్రి ఆ పక్కకు పోలేదు. ఆనాటి ముఖ్యమంత్రి పులిచెంతల గేటు పోతే గేటు పెట్టడానికి 2 సీజన్లు అయినాయి. అదే మరిగా గుండ్లకమ్మ గేటు పోతే ఆ గేటు సరిగా పెట్టకపోతే మళ్ళా రెండోసారి పోతే మూడోసారి కాంట్రాక్టర్ రాలేదు. దానికి ఎంత డబ్బులంటే 10 కోట్లు. దానికి కూడా మనిషి రాని పరిస్థితి. అలాంటి సందర్భంలో మీరు ఒకసారి చూసినప్పుడు తుంగభద్రలో గేటు పోతే నేను కొండ నిమ్మల రామానాయుడు గారిని అదే మరి కేశవ్ గారిని అక్కడికి వెళ్ళమన్నాను. వెళ్ళారు. మన దగ్గర ఎక్స్పర్ట్ కన్నయ్య ఉన్నాడు. ఆయన రమ్మంటే కంటి ఆపరేషన్ చేసుకొని రాలేనంటే నా పేరు చెప్పగానే వచ్చి అక్కడ ప్రభుత్వం అనౌన్స్ చేశారు. గేటు పోయింది, ఈ సీజన్లో నీళ్లు రావు, ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తామని అనౌన్స్ చేశారు. అలాంటి సందర్భంలో నీళ్లు పోయే సందర్భంలో అక్కడ కూర్చొని గేటు పెట్టి అది సక్సెస్ఫుల్గా గేటు పెట్టి ఈరోజు తుంగభద్ర డ్యామ్ పూర్తయి 13,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కిందకు వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది మన కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి ఏది కూడా వదిలిపెట్టడం లేదు మనం. దానికి కూడా కారణం మనకు అక్కడి నుంచి అనంతపూర్కు వాటర్ వస్తుంది, కరూరు జిల్లాకు వాటర్ వస్తున్న ఉద్దేశంతో పంపించాం. అది కూడా మనం చేయగలిగాం. ఇంకొక పక్కన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడూ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఇంత మునుపు కూడా విశాఖపట్నం